జమ్మూ కాశ్మీర్లో అండ్ హర్యానాలో ఉత్తరప్రదేశ్లో జరిగిన రైడ్లో టెర్రరిస్టులు పట్టుబడ్డారు అండ్ నియర్లీ 3 tons ఆఫ్ అమోనియం నైట్రేట్ అండ్ విత్ ఫ్యూల్స్ ఆయిల్ ఏవైతే ఉంటాయో వాటిని కలిపితే బ్లాస్ట్ మెటీరియల్ తయారవుతుంది. అది సేమ్ లైక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఒక ఆర్డిఎక్స్ ఇంపాక్ట్ ఎంత ఇస్తుందో సేమ్ ఇది కూడా అంతే ఇంపాక్ట్ ఇస్తుంది. దీనిని రెడీ చేసి కొన్ని ఏరియాస్లో బాంబ్స్ అంటే వీటిని రెడీ చేసిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసి సూసైడ్ బాంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ బాంబ్ని యాక్టివేట్ చేస్తారు అండ్ ఇది చేసిన తర్వాత బ్లాస్ట్ అయితే వాళ్ళు సూసైడ్ బాంబర్స్గా మిగిలిపోతారు అండ్ వాళ్ళకు పేరు వస్తుంది అక్కడ అండ్ వాళ్ళు వాళ్ళ గోల్ని రీచ్ అవుదాం అనుకుంటున్నారు. బట్ ఎన్ఐఏ అండ్ మన రా ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీలో బ్లాస్ట్ జరగబోతుంది, అది కూడా రెడ్ ఫోర్ట్ వద్ద అని చెప్పేసి అనుకున్నప్పుడే వాళ్ళు సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసిర్రు. వీఆర్ ప్లానింగ్ బ్లాస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక ట్వీట్ లాంటిది చేసిండు, అంటే మెసేజ్ లాంటిది పంపించిండు ఇండియాకి. అండ్ ఇండియాలో 0.5 పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఈ పాకిస్తాన్కి, చైనాకి, బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ఇలా చేయడం కాకుండా వీళ్ళు చేసే పని ఇండియాని డిస్టెబిలైజ్ చేయడం, ఇండియాలో గజ్వాయి హింద్ చేయడమే వీళ్ళ పని. బ్లాస్ట్ జరిగిన అవర్లోనే అక్కడికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రావడం జరిగింది అండ్ ఆ బ్లాస్ట్ ఎలా జరిగిందో తెలుసుకోవడం జరిగింది. అండ్ అక్కడ వాళ్ళ ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. అండ్ ఆ బ్లాస్ట్లో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి మరీ కలవడం కూడా జరిగింది. కొంతమంది లిబ్రాండోస్ ఏమంటారు అంటే మన గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయ్యింది, బీహార్ ఎలక్షన్స్లో ఓడిపోతున్నారు అని చెప్పేసి దాన్ని కవర్ చేసుకోవడానికే ఈ అటాక్ ప్లాన్ చేశారు అని చెప్పేసి అంటుంది. అండ్ వీళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ పాలనలో ఇలాంటి అటాక్స్ ఏమీ జరగలేదు అని చెప్పేసి అన్నారు. అండ్ అక్కడ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి అటాక్స్ని జరగనివ్వకుండా కాపాడారు ఇండియాని అని చెప్పేసి కొంతమంది లిబ్రాండోస్ అంటారు. కానీ వీళ్ళు తాజ్ హోటల్లో జరిగింది మర్చిపోయారు. ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెసే కదా. అండ్ అప్పుడు లీడర్స్ వాళ్ళు ఏం చేశారు అంటే తాజ్ హోటల్లో బ్లాస్ట్ అవుతుంటే ఆ లీడర్స్ అందరూ వెళ్ళి అండ్ మెయిన్లీ మన ప్రజెంట్ పిఎం క్యాండిడేట్ ఆపోజిషన్ నుంచి ఎవరైతే ఉన్నారో తాను పార్టీకి వెళ్ళి అక్కడ ఎన్ని అవర్స్ అయితే ఎంజాయ్ చేశాడో అన్ని అవర్స్ ఇక్కడ టెర్రరిస్ట్ వాళ్ళు బ్లాస్ట్ చేస్తూనే వెళ్ళారు అండ్ నార్మల్ పీపుల్ని చంపుతూనే వెళ్ళారు.